తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు, ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో బోనాలు, అలాగే ఇంకా రకరకాల పూజా విధానాల్ని మనం సంప్రదాయాల్ని బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియజేయండి. తప్పకుండా అన్న. ముందు మనం అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విలయతాండవం చేస్తుంది మన మీద. అవునమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం. మన గాల్లో విమానం కింద పడిపోయింది, నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కార్మికులందరూ కాలిపోయి ఇబ్బంది పడి అసలు చనిపోయారు. చాలా జరిగాయి. ఏది ఎప్పుడు మనం బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సిన పనులు, కొన్ని మానవతా ధర్మాలు అంటారు. అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా. తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా, తోటి వాళ్ళతో గొడవ పడకుండా, ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి. అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకి అదే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి ఫోన్లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేసుకో, వాళ్ళు డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే బోనాలని చేస్తుంటారు ఈ ప్రాంత ఆచారం ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. బోనాల జాతర. ఈ బోనాల జాతర ఏదైతే చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు, అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం, అమ్మ ఉంటే అమ్మని, భార్య ఉంటే భార్యని, ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మమ్మల్ని దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. వారాహంవారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసునామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతి క్షణము. ఎందుకంటే ఊహకందని వార్తలు ఇవి. ఖచ్చితంగా గోచారీత్యా గ్రహాలు బాలేవు కనుకే జరుగుతున్నాయి ఇవన్నీ. 100% అవే జరుగుతున్నాయి. గ్రహస్థితి బాలేదు, అందువల్ల జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఎవరెవరు జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు, బాలేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు, కాస్త మంది ఇలాగా ప్రాణాలు కోల్పోయే అవకాశం, ప్రభావం కనిపిస్తుంది. అందుకని అంటే మన చేతిలో ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇంట్లో కాస్త దీపారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము, ఇంట్లో ప్రశాంత వాతావరణానికి పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము. ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకునాలు చూసుకొని వెళ్ళడము, ఇది చాలా చాలా ముఖ్యం అందరికీ. ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు, మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. ఏది ఎక్కడ ఎలా అంటే చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు, నరికేసి పడేస్తున్నారు, పర్లేదని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆవిడ నమస్కారం ఓకే అని చెప్తుంది. అది లేకుండా అడ్డంగా మా పొలంలో వచ్చింది, లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు. వాటికి అంటే ప్రాణం ఉంటుంది, మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి. ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పువ్వు కాస్తుంది. ఏంటమ్మా పువ్వులు రావట్లేదు, రోజు నేను నీళ్ళు పోస్తున్నాను, సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొనాలని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు. నిజంగా చెప్తుంటారు. మనం మొక్కలు వింటాయా మనం మాట్లాడి? ఖచ్చితంగా వింటాయి. అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి. ప్లాస్టిక్ వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి కూడా మనం చల్లగా చూసి కాపాడుతుంది మనని. అది లేకపోతే ఎప్పుడు ఏ ప్రళయం అవుతుందో తెలియదు ఎవరికి. అమ్మ, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోందో తెలియజేయండి. తప్పకుండా. సింహరాశి వాళ్ళకి ఈ రాశిలోనే వీళ్ళకి కేతువు ప్లస్ కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో కాని పనులు, అవ్వం పనులు, అసలు అవ్వవు, ఇవి ఇంకా జరగదు, ఇంకా జరిగే పని అవకాశమే లేదు అనుకునే వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ లాగా ఇవి జరుగుతాయి. వీళ్ళు ఆశ్చర్యపరుస్తాయి అనమాట.
అంటే ఈ మంచి మాసంలో జరుగుతాయి. ప్రతిదీ ఆశ్చర్యపరుస్తుంది. ఆహా. ఆశ్చర్యపరుస్తుంది అని ఉంది. అది మంచికో చెడుకో అనేది వాళ్ళ జాతకంలో ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆశ్చర్యం అనేది తెలుస్తుంది. ఈ ఆశ్చర్యం అనేది ఎలా ఉంటుంది వీళ్ళకి అని అంటే, ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి అనేది జరగచ్చు, లేకపోతే దాన్ని మార్చే అవకాశం ఉంటుంది. లేదా కొంతమందికి వివాహాలు అయ్యి అసలు వివాహం జరగదు అనుకున్న వాళ్ళకి సంబంధం వచ్చి వివాహం చేసుకుందాం, అసలు పెళ్ళే వద్దు, నాకు అక్కర్లేదు, నాకు సంబంధాలు వద్దు, ఏమొద్దు అని చెప్పి కాముగా కూర్చున్న వాళ్ళకి ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వచ్చి సంబంధం నేను వాళ్ళు పెళ్లి చేసుకుంటా అని చెప్పి వస్తారు. అలాంటి జరిగే అవకాశం ఉంది. అంటే వీళ్ళ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అని ఉంది. ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అంటే అది ఏం జరుగుతుందా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అంటే వాళ్ళ జీవితంలో ఏంటంటే ఇక్కడ వాళ్ళ జాతకంలో ఏ యోగాలు ఉన్నాయి దాన్ని బట్టి. ఇప్పుడు గోచారీత్యా వాళ్ళకి మా కుజకేతువులు సింహరాశి ఉన్నారు, ఇక్కడ రాహువుని చూస్తున్నారు. కుజ రాహువులు, మళ్ళీ రాహు శనులు, తదా కేతువు శని, కుజుడు శనేశ్వరుడు, ఈ 4 గ్రహాలు బలంగా పనిచేస్తున్నాయి. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉన్నాయో వీళ్ళకి, ఈ కాంబినేషన్స్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మొండి ధైర్యం వస్తుంది, మొండితనం వస్తుంది, చేయగలమని చెప్పేసి అది సంకల్పించుకుంటారు, చేస్తారు. అది మంచి అవ్వచ్చు, మనం మంచిగా చెప్పుకుందాం. చాలా వరకు అది ఏంటంటే చాలా మంది ఉద్యోగం లేకుండా కష్టపడే వాళ్ళు కొత్తగా వ్యాపారం నా ఓన్గా నేను చేసుకోగలను అని చెప్పి ఇండిపెండెంట్గా ప్రొఫెషనల్స్గా అవ్వచ్చు. ప్రొఫెషనల్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ మాసంలో గట్టిగా నిర్ణయం తీసుకుని ఇక నేను ప్రొఫెషనల్గా ఎదగాలి, ఫిక్స్ అయిపోయాను అని చెప్పి అని అనుకోవచ్చు. చాలా రోజుల నుంచి వీళ్ళకి ఒక గుర్తింపు లేని వాళ్ళకి గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మంచి మంచి విషయాలు ఈ మాసంలో వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, మంచిగా జరుగుతుంది. అయితే ఎప్పుడైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు కొన్ని ఫలితాలు పాపవి జరుగుతాయి, కొన్ని మంచివి జరుగుతాయి. సో ఈ పాపగ్రహాలు కనుక ఇవి ఖచ్చితంగా మనం ఏ స్టెప్ వేసినా 1 ఆలోచించి వేయాలి. ఎందుకంటే ఏదైతే అగ్రెసివ్గా చేయాలనుకుంటున్నామో చేయొచ్చు, దాన్ని కరెక్ట్గా నిర్ణయం తీసుకోవడం, కరెక్ట్గా ఆలోచించడం. మన జాతకంలో కూడా అలాంటి యోగం ఉందా, ఇప్పుడు నేను ఈ స్టెప్ తీసుకోవచ్చా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒకేసారి పైకి అమాంతం ఎత్తచ్చు, అమాంతం కింద పడేయచ్చు. ఇది కూడా జరుగుతుంది ఈ మాసంలో. అందుకని ఈ మాసంలో ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎంత పాజిటివ్ ఉన్నా అంత పాజిటివ్ ఉన్నా కూడా భయమే, అంత నెగిటివ్ ఉన్నా భయమే. అలాగా టూ మచ్ పాజిటివ్ టూ మచ్ నెగిటివ్ ఉండకూడదు. సో సింహరాశి వాళ్ళకి ఈ మాసం టూ మచ్ పాజిటివ్ అనిపిస్తుంది. దీనివల్ల మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు మనకి. సో అందుకని గ్రహస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళ జాతకంలో చూసుకొని అడుగులు వేయడం ముఖ్యం. అమ్మ, మరి సింహరాశి వాళ్ళకి ఈ నెలలో చాలా ఎక్కువ బాగుంది అంటున్నారు కాబట్టి అంటే ఏ పరిహారాలు పాటించాల్సి ఉంటుంది? ఖచ్చితంగా సూర్యుని ఆరాధన చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఎంత బాగున్నప్పటికీ రాశిలో పాపగ్రహాలు ఉన్నాయిగా, కేతువు కుజుడు ఇద్దరు పాపగ్రహాలే. ఎప్పుడైతే రాశిలో ఈ గ్రహాలు ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా మనకి శారీరకమైన కష్టం కానీ కాస్త అనారోగ్య సమస్య కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని సూర్య ఆరాధన చేయడం, సూర్య నమస్కారం చేయడం, ప్రతి ఆదివారం నిష్ఠగా ఉండడం, ఆదివారం శాకాహారాన్ని భుజించడం, అది శాకాహారం భుజించడము, సాత్వికమైన ఆహారాన్ని భుజించడము, ఆదివారం పాటు నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్ళాలి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది సింహరాశికి సంబంధించిన జూలై మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.